నమస్తే అండి. వెల్కమ్ టు అదిరేటి రుచులు. ఈరోజు అన్ని రకాల టిఫిన్స్లోకి చాలా టేస్టీగా ఉండే టొమాటో చట్నీ ఎలా తయారు చేసుకోవాలో తెలుసుకుందాం. అంతేకాకుండా ఇది వేడివేడి అన్నంలోకి నెయ్యి వేసుకుంటే సూపర్ టేస్టీగా ఉంటుంది. ముందుగా దీని ప్రాసెస్లోకి వెళ్దాము. ముందుగా నేను కడాయిలో 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని ఆయిల్ వేడెక్కిన తర్వాత 1 టేబుల్ స్పూన్ ధనియాలు, 1/2 టేబుల్ స్పూన్ జీరా, అలాగే 1/2 టేబుల్ స్పూన్ ఆవాలు వేసుకొని కాస్త ఫ్రై అయిన తర్వాత అందులోకి నేను ఇక్కడ 7-8 పండుమిర్చి అలాగే 4-5 పచ్చిమిర్చి తీసుకున్నాను. ఎందుకంటే పండుమిర్చి కొంచెం కారం తక్కువే ఉన్నాయి కాబట్టి యాడ్ చేసుకున్నాను. మీరు కావాలంటే ఉట్టి పచ్చిమిర్చి అయినా వేసుకోండి లేదా పండుమిర్చి అయినా వేసుకోండి. నేను ఇందులోకి ఒక గుప్పెడు కరివేపాకు వేసుకుంటున్నాను. నేను కరివేపాకు కూడా చాలానే యాడ్ చేస్తున్నాను, ఎందుకంటే కరివేపాకు చాలా మంచిది కదా. సో ఈ కరివేపాకు కూడా వేసుకొని మంచిగా ఫ్రై చేసుకుందాము. ఇక్కడ పచ్చిమిర్చి కూడా కట్ చేసుకొని వేసుకోవడం వల్ల ఇవి పచ్చిమిర్చి పేలవు. ఇవి కూడా పచ్చిమిర్చి బాగా వేగిపోయిన తర్వాత ఇందులోకి నేను బాగా పండిన టమాటాలు 8 టమాటాలు మీడియం సైజ్ టమాటాలు వేసుకుంటున్నాను. ఈ టమాటాలన్నీ వేసుకొని ఒకసారి బాగా కలుపుకుందాము. ఇలా మొత్తం కలిపేసిన తర్వాత ఇందులోకి రుచికి సరిపడా సాల్ట్ కూడా వేసేసుకుందాము. దీంట్లోకి రుచికి సరిపడా సాల్ట్ అలాగే కొంచెం ఒక రెక్క చింతపండు వేసుకుందాం. మరీ ఎక్కువ వేయమాకండి, ఆల్రెడీ టమాటాలు పులుపు ఉంటాయి కదా, పులుపే సరిపోతుంది. కొంచెం చింతపండు వేసుకుందాము. చింతపండు కూడా వేసుకొని ఒకసారి బాగా కలుపుకుందాము. బాగా కలుపుకొని మూత పెట్టేసుకొని మగ్గ పెట్టుకుందాము. ఇప్పుడు ఒకసారి చూద్దాము. ఈ టమాటాలో ఉన్న నీరంతా బయటికి వచ్చింది కదా, ఒకసారి బాగా కలుపుకుందాము. ఇది ఎక్కువ టైం కూడా పట్టదు, చాలా తక్కువ టైంలోనే అయిపోతుంది. చూడండి, ఇప్పుడు అంతా టమాటాలు కాస్త మగ్గి వాటర్ అంతా బయటకు వచ్చేసింది. ఇలా బయటకు వచ్చి వాటర్ అంతా ఎమిరిపోయేంత వరకు మగ్గించుకుందాము. చూడండి, టమాటా అంతా మెత్తబడిపోయింది. ఇప్పుడు చల్లారబెట్టుకొని మిక్సీ జార్లోకి తీసేసుకుందాము. మిక్సీ జార్లోకి వేసుకొని ఇందులోకి 5-6 వెల్లుల్లి రెబ్బలు కూడా వేసుకొని మిక్సీ పట్టుకుందాం. అంతేనండి, చాలా టేస్టీగా ఉండే టమాటా పచ్చడి రెడీ అయిపోయింది. ఇడ్లీ, దోశ, పునుగులు, వడ దేంట్లోకైనా సరే చాలా టేస్టీగా ఉంటుంది. నేను ఇందులోకి పోపు కూడా ఏం వేయట్లేదు, మీరు కావాలంటే వేసుకోండి, నాకు ఇలాగే నచ్చుతుంది. అంతేనండి, చాలా టేస్టీ టొమాటో పచ్చడి రెడీ అయిపోయింది. మీకు నా వీడియో నచ్చినట్టయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి, అలాగే కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఎవ్రీవన్.